ప్రవక్తలు ఎవరు? వాక్యముగా ఉన్నారు. దేవుడు వాక్యమే, ప్రవక్తలు కూడా వాక్యమే. కానీ ప్రవక్తలు సంపూర్ణ వాక్యములో చిన్న చిన్న భాగాలుగా ఉన్నారు. మీకు అర్థమవుతున్నదా? ప్రవక్తలు ఎవరంటే ఆయన సంపూర్ణ వాక్యం. ఇప్పుడు ప్రవక్తలు వాక్యములో చిన్న చిన్న భాగాలు, వాక్యములో భాగముగా ఉన్నారు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఆ ప్రవక్తల మూలముగా కలిగిన ప్రసవ వేదనకు అదే ఫలితము. ఆమేన్. వాక్యమై ఉన్న వారు ఎవరు? ప్రవక్తలు. నోవా, మోషే, ఇర్మియా, దావీదు, యేసేపు, యాకోబు, హెజ్కేలు, ఎలీషా, అదుగో మలాకి, ఇంకా నహూము, మీకా, ఇంకా ప్రవక్తలై ఉన్నవారు. ఆమేన్. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ జాతకమేనండి, సంపూర్ణ వాక్యం వైపు చూపించుతూ ఉండిరి. ఈ ప్రవక్తలందరూ ఏం చేశారు? సంపూర్ణ వాక్యం రాబోతా ఉన్నది, మెస్సియా రాబోతున్నాడు ఆయన అని ఈ ప్రవక్తలందరూ కూడా సంపూర్ణ వాక్యం వైపు చూపించారు. ఆ కాలములో అది మొదటి రాకడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదిగో మోషే మొదలుకొని మలాకి వరకు ప్రవక్తలందరూ కూడా సంపూర్ణ వాక్యం రాబోతున్నది, సంపూర్ణ వాక్యం రాబోతున్నది, పరిపూర్ణ వాక్యం రాబోతున్నది అని రాబోతున్న మెస్సియా వైపు చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చివరకు ఆ వ్యవస్థలు చనిపోయాను.